వందల కోట్లు ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి ఇతర దేశాలకు తరలించి మేము పట్టుకున్నాక ఇక్కడ నుంచి అక్కడికి పోయింది తెలిసిందే కదా అంటాడు అధ్యక్ష. మీ ఖాతాలో ఉన్న పైసలు సైబర్ క్రైమ్ వాడు వేరే ఖాతాలకు మార్చుకొని వాడు ఎన్నో కొండ మీద కూర్చొని ప్రసాద్ గారి ఖాతాలో ఉన్న సొమ్మంతా నా దగ్గరకు వచ్చింది నన్నేందుకు పట్టుకునేది అంటే ఏమన్నా అర్థం ఉందా అధ్యక్ష? హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన కోట్ల రూపాయలు లండన్లో ఏదో కంపెనీకి మార్చి ఆ లండన్ కంపెనీ వెనకాల నీకేం లాలుచుందో చెప్పకుండా ముందు ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉన్నదాన్ని బైపార్టీ అగ్రిమెంట్ చేసి బైపార్టీ అగ్రిమెంట్ల ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను ఉల్లంఘించి అన్ని రకాలుగా కోట్ల రూపాయలు అధ్యక్ష 55 కోట్లు అంటుండు అధ్యక్ష. వీళ్ళు చేసుకున్నది 600 కోట్లు ఎన్నికే 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా అధ్యక్ష. 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా కాబట్టి 500 కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష. లేకపోతే నేను ఆయన వచ్చింది కదా చెప్పిన కదా అధ్యక్ష జర్ర అని అయిపోతుందని. నేను జర్ర అంటే 600 పోతుండే అధ్యక్ష. 55 కోట్లు చిన్న అమౌంట్ అధ్యక్ష ప్రజలది. ఇవాళ హాస్పిటల్లో 50,000 లక్ష రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు లేకుండా ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష. ప్రభుత్వ సొమ్ముకు జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు 55 కోట్లు పోతే ఏమైంది? ఇవాళ ఈ